హలో గైస్, తెలుగు గిటార్ లెసన్స్కి స్వాగతం. మనం ఇప్పుడు ఫస్ట్ వీడియోలో 4 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే గిటార్, దాని పార్ట్స్ ఏముంటాయి. సెకండ్ వచ్చేసి ఏ గిటార్ నేర్చుకోవాలి, ఎలక్ట్రికా అకౌస్టిక్ అనేసి. థర్డ్ వచ్చేసి మనకి ఎలాంటి గిటార్ కొనుక్కోవాలనేసి, గిటార్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూసుకోవాలనేసి. ఇంకా ఫోర్త్ పార్ట్కి వచ్చేసేసరికి లైట్గా ఒక మ్యూజిక్ థియరీ అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు గిటార్లో దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం. ఒకటి నెక్, ఇంకోటి బాడీ అనమాట. నెక్లో ఏం పార్ట్స్ ఉన్నాయి, బాడీలో ఏం పార్ట్స్ ఉన్నాయి చూసుకుందాం. నెక్కి వచ్చేసరికి ఇక్కడ వీటిని కీస్ అంటారు అనమాట, వీటిని పెగ్స్ అని కూడా అంటారు, ట్యూనింగ్కి పనికి వస్తాయి అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఉంది చూస్తారా, దీన్ని నట్ అంటారు. ఇంకా ఇది మొత్తాన్ని ఫ్రెట్ బోర్డ్ అంటారు, ఫింగర్ బోర్డ్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇలాగ డివైడ్ అయ్యి ఉంది కదా, వీటిని ఫ్రెట్స్ అని అంటారు అనమాట. ఇంకా మీకు ఇలాగ 6 స్ట్రింగ్స్ కనిపిస్తున్నాయి, అదొకటి. ఇక్కడ మీరు బాగా చూసినట్టయితే ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పొజిషన్ మార్కింగ్ అంటారు అనమాట. ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయంటే మీరు వెంటనే రికగ్నైజ్ చేయడానికి అనమాట, అంటే రికగ్నైజ్ చేయడానికి అనమాట, అంటే ఎక్కడ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాం అనేసి. సో సపోజ్ ఒక నోటు మీరు ప్లే చేస్తున్నారంటే ఆ నోట్ నుంచి ఇంకో నోట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో సో ఈజీగా రికగ్నైజ్ చేయడం అనమాట. సపోజ్ మీకు నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి ఎంత దూరం, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ఎంత దూరం, మీ ఇంటి దగ్గర నుంచి ప్లే గ్రౌండ్కి ఎంత దూరం, అలాగనమాట. సో ద సేమ్ థింగ్ అనమాట దీంట్లో కూడా అప్లై చేసుకుంటూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాగా ఒక 12 బాక్సెస్ ఉన్నాయనుకోండి, వాటిపైన ఏమి నెంబరింగ్ లేదు, దాంట్లో 5th బాక్స్, 6th బాక్స్, అలా ర్యాండమ్గా 9th బాక్స్ అడిగితే మీరు సడన్గా చెప్పలేరు అనమాట. ఎందుకంటే మీరు కౌంట్ చేసుకొని ఆ బాక్స్ 5th, 6th, 9th బాక్స్ ఏదో చెప్పగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ బాక్సెస్ పైన నెంబరింగ్ అనేది ఉండింది అనుకోండి, మీరు ఈజీగా రికగ్నైజ్ చేసి చెప్పగలరు ఆ బాక్స్ ఈ నెంబర్, ఈ బాక్స్ ఈ నెంబర్ అనేసి. సో దానికోసమే సేమ్ ఇక్కడ మీకు హెల్ప్ కోసం అనేసి అని చెప్పి ఇలాగా డాట్స్ అనేది గిటార్లో ఇచ్చుంటారు అనమాట. అంటే ఎక్కడ ఏ ఫ్రెట్లో ఉన్నాము అనేసి అని చెప్పి కనుక్కోవడానికి ఇలాగ ఇచ్చినారనమాట. ఇంకోటి ఏంటంటే మేజర్ అన్ని గిటార్లో కూడా ఇక్కడ 2 డాట్స్ అనేది 12th ఫ్రెట్లో ఇచ్చుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నోట్స్ అనేది అయిపోతే ద సేమ్ నోట్స్ ఇక్కడ నుంచి కూడా సేమ్ నోట్స్ అనేది రిపీట్ అవుతాయి అనమాట. అందుకని 12 ఫ్రెట్ దగ్గర 2 డాట్స్ అనేది ఉంటాయి. ఇంకా మనం స్ట్రింగ్స్ పరంగా వస్తే స్ట్రింగ్స్కి సపరేట్ నంబరింగ్ స్ట్రింగ్స్ సపరేట్గా నేమ్ అనేది ఉంటుంది అనమాట, ఈఏ, డీజీ, బిఏ అనేసి. సపోజ్ దీని గురించి తర్వాత చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇది పైన లావ్ స్ట్రింగ్ ఒకటి ఉంది కదా, ఇది పైన స్ట్రింగ్ కూడా ఈ అని పలుకుతారు, కింద స్ట్రింగ్ కూడా ఈ అని పలుకుతారు అనమాట. 2 ఈ అనే ఉంటుంది, కానీ పై స్ట్రింగ్ని క్యాపిటల్ ఈగా నోటేట్ చేస్తారు, కింద స్ట్రింగ్ని స్మాల్ ఈగా నోటేట్ చేస్తారు అనమాట. సో ఈ 2 ఈ అనే సౌండ్ పలుకుతాయి అనమాట. కానీ ఇది ఈ అనే సౌండ్ పలుకుతుంది, ఇది ఈ అనే సౌండ్ పలుకుతుంది, కానీ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి. సో సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒకసారి సా అని పలకండి, మీ ఫ్రెండ్ని ఒకసారి సా అని పలకమనండి. సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మీకు ఈజీగా రికగ్నైజ్ అయిపోతుంది. సో సేమ్ థింగ్ అనమాట, ఇది కూడా ఈ అనే సౌండే పలుకుతుంది, మీరు కూడా సా అనే సౌండ్ పలికారు, కానీ వాయిస్ ఫ్రీక్వెన్సీ దీంట్లో కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది వేరనమాట. ఇప్పుడు పైన ఈ స్ట్రింగ్కి వచ్చేస్తే 80 హెర్ట్జ్ ఉంటాయి, కింద ఈ స్ట్రింగ్కి వచ్చేస్తే 330 హెర్ట్జ్ ఉంటాయి. ఇంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు గుర్తుంటే సరిపోతుంది. సో ఇక్కడ వరకు నెక్ పార్ట్ ఏందో అయిపోయింది. బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇదొకటి సౌండ్ హోల్ అంటారు, ఇది బ్రిడ్జ్ అంటారు, బ్రిడ్జ్ పిన్స్, ఇదొకటి శాడిల్ అనమాట. ఇంతే ఈ బాడీ పార్ట్లో 4. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి గిటార్ ఏది నేర్చుకోవాలనేసి, ఎలక్ట్రిక్ గిటార్ నేర్చుకోవాలా, అకౌస్టిక్ గిటార్ నేర్చుకోవాలా. నా విషయానికి వచ్చేస్తే మీరు అకౌస్టిక్ గిటార్ నేర్చుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే దీంట్లో నుంచి సౌండ్ అనేది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, సో మీకు ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎలక్ట్రిక్ గిటార్లో అలా కాదనమాట, దాంట్లో స్పీకర్ ఉంటుంది, యాంప్లిఫైర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లిటిల్ మైనర్ మిస్టేక్స్ అనేది మీకు తెలియదు అనమాట. ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మీ చిన్న మిస్టేక్ కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో థర్డ్ టాపిక్ వచ్చేసేసరికి ఏ గిటార్ కొనాలి, బిగినర్స్ ఏ గిటార్ కొనాలి, ఏ కంపెనీది కొనాలి, ఏ రేంజ్లో కొనాలి. నా విషయానికి వచ్చేసరికి మీరు రేంజ్ బడ్జెట్ని పక్కన పెడితే మీరు కంఫర్ట్ చూసుకోవాలన్నమాట. మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు కూర్చున్నారు, మీరు గిటార్ పట్టుకొని ఇలా కూర్చున్నారు, మీకు హ్యాండీగా ఉందా అంటే పట్టుకోవడానికి వీలుగా ఉందా, మీరు కరెక్ట్గా హోల్డ్ చేయగలుగుతున్నా, ఇది మెయిన్ థింగ్ అనమాట. దీని తర్వాత మీరు బడ్జెట్
ఇంకా కంపెనీకి వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే ఇంకా దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయి, వాటిని కూడా చూడాలన్నమాట గిటార్ కొనే ముందు. ఏదేంటంటే దీంట్లో యాక్షన్ అని ఒకటి ఉంటుంది. యాక్షన్ ఏంటంటే జస్ట్ సింపుల్ థింగ్ అనమాట. ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్ ఇది ఒక ఫ్రెట్ బోర్డ్, ఈ రెండింటికి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. దాన్నే యాక్షన్ అని అంటారు. యాక్షన్ అనేది ఆ గ్యాప్ అనేది హైగా ఉండకూడదు, లోగా ఉండకూడదు, దానికి మధ్యలో ఉండాలన్నమాట. అంటే మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రెట్ బోర్డు ఉంది చూసారా, ఈ ఫ్రెట్ బోర్డు డైరెక్ట్గా ఎప్పుడైనా చూసినప్పుడు స్ట్రైట్గా ఉండకూడదు అనమాట. మరీ అంత స్ట్రైట్గా ఉండదు, స్లైట్గా 0.% బెండ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా థర్డ్ ఏంటంటే మీరు అక్కడ గిటార్ షాప్లో తీసుకునేటప్పుడు ప్రతి ఫ్రెట్లో ఇలాగా అన్ని ఫ్రెట్స్ మీరు ప్లే చేసి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా యాక్షన్ సరిగ్గా లేదు అంటే బజ్జింగ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. అంటే సరిగ్గా ఆ ఫ్రెట్లో ఆ నోటు పలకపోవడం అనమాట. సో దానికి మీరు కానీ అక్కడే చెక్ చేసుకొని అక్కడే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఫోర్త్ విషయానికి వచ్చేస్తే మీరు ఒంటరిగా వెళ్ళి గిటార్ తీసుకునే బదులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని సజెస్ట్ చేసుకొని తీసుకోవడం బెటర్. ఇంకా ఇక్కడ వరకు థర్డ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్కి వెళ్దాం. ఫోర్త్ టాపిక్ ఏంటంటే మ్యూజిక్ థియరీ అనమాట. సో మ్యూజిక్ థియరీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మ్యూజిక్ థియరీలో ఎన్ని నోట్స్ ఉంటాయి? 12 నోట్స్ ఉంటాయి, 12 స్వరాలు ఉంటాయి అన్నమాట. సో మీకు ఎలాగ చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్లో 12 మంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి. 12 మంది చిన్నపిల్లల్లో 7 మంది పిల్లలు పద్ధతిగా ఉంటారనమాట. ఇంకా 5 మంది పిల్లలు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగ సేమ్ 12 నోట్స్ మ్యూజిక్ థియరీలో 12 నోట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో 7 నోట్స్ పద్ధతిగా ఉంటాయి, మిగతా 5 నోట్స్ అనేది అల్లరి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ అలాగనే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, 7 నోట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని న్యాచురల్ నోట్స్ అన్ని పేరు ఇచ్చారనమాట. ఇంకా 5 మంది పిల్లలు ఎవరైతే అల్లరి చేస్తుంటారో వాటికి షార్ప్స్, ఫ్లాట్స్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాం అనమాట. ఇలాగ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా మీరు ఈ 7 నోట్స్ ఏంది, ఈ 7 స్వరాలు ఏంది అనేసి అడిగితే మీకు అందరికీ తెలిసిందే, సారీగమ పదని. సో ఆ న్యాచురల్ నోట్స్ 7 నోట్స్, క్లీన్ నోట్స్, పద్ధతిగా పిల్లలు వీళ్ళు వచ్చేసి 7 మంది, మిగతా 5 మంది వచ్చేసి షార్ప్స్, ఫ్లాట్స్ అనమాట. ఈ రోజుకి ఇక్కడ వరకు నేర్చుకుందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.